మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు మన 20వ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్న జరినక్క గారిని ఒక నిమిషం మాట్లాడవలసిన మా అమ్మలకు, అక్కలకు, అన్నలకు, యువతకు అందరికి పేరు పేరున నా పాదాభివందనాలు. అమ్మ 10 సంవత్సరాలు మనల్ని పీక్కుతున్న ఒక గుంట లెక్క నేను వచ్చింది, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఏమంటుంది, నేను ఇక కథ రేపటి నుండి పండ్లు కూరగాయలు మిమ్మల్ని పీక్కుతున్నామని మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. మీరు అందరూ ఆ మోసానికి బలివద్దు. నా గురించి చెప్పాలంటే నా జీవితం ఒక తెల్ల కాగితం లాంటి మీ అందరికీ తెలుసు. నాకు దొంగతనాలు లేవు, ఎక్కడ భూములు కబ్జాలు పెట్టలే, ఎక్కడ భూములు అమ్ముకోలే. మీ అందరితోని కలిసిమెలిసి అమ్మ అక్క అని ఒక కుటుంబంలో భాగంగా నేను మీతో కలిసిమెలిసి బతికిన. ఇంకోటి, నాకు 29 సంవత్సరాలలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ 29 సంవత్సరాల ఆనలో ప్రత్యర్థుల గుండెల్లో గుడ్లు ఉంటించిండు. నేను ఇంకో మాట అంటున్నాడు, నేను గుడి కట్టించిన అంటున్నాడు. అమ్మ గుడి అందరిది, గుడిలో ప్రతి ఒక్కరు చెందలేసిరలేదమ్మా, అందరూ పురసంగాలు అందరూ పైసలు ఇచ్చిరలేదమ్మా. మరి గుడి నాదంటే ఎట్లా ఒప్పుకుంటున్నామా మీరు? నేను ఒప్పుకోవద్దు. గుడి అందరిది, మనం అందరం చెందలేసి కట్టినాం. నీ ఒక్కరికి లేదా నీ ఇంట్లో కట్టుకోవాలా, నీ జాగ్రత్త కట్టుకోవాలా, అంతేనా కాదా? అమ్మ మా నాన్న కూడా, మా నాన్న చనిపోయాడు 10 సంవత్సరాల కింద. ఈయనే గుడి రేపుండే, ఆ రేపుల చెట్టులో అందరి విగ్రహం ఉండే. మా నాన్న 2-3 సార్లు ఉచిత అన్నదానం అందరు పెట్టిండు. నేను ఎప్పుడైనా ఒప్పుకున్నాను అమ్మ, మీరు అందరు పిల్లలు ఉన్నారు, అన్నం పెట్టి ఓటు అడుగుతామా అమ్మ? నేను ప్రజాసేవ చేస్తున్నా, దండం పెట్టి అమ్మ చూడూరి మళ్ళీ సేవ చేస్తున్నాడు అని గుడి కట్టిన, గుడి మొత్తం నేనే కట్టించా అంటూ. సరే, ఒక వంతు గుడి నువ్వు కట్టించావు కావచ్చు. మరి 2 సంవత్సరాల నుంచి గుళ్ళ పంతులు పాపం అందరు మనం చూడాలని అర్చన చేసి పంతులకి జీతం వెళ్ళడమ్మా. కలకలతో 2 నెలలు 3 నెలలు అవుతుంది. పంతులు కూడా గుడికి వస్తున్నాడు, పోతున్నారు, గుడికి పంతులు వస్తున్నాడా? మరి అంత జరుగుతున్నారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. నేను గత 4-5 సంవత్సరాల నుంచి మీ అందరికి కాళ్ళు ఎవరికన్నా ఇరిగిన కానీ అందరికి సేవ చేసిన, అందరూ పట్టుకొని తిరిగిన. మన మామ సాయి మామ అని ఇక్కడ మందుగడ్డ పోయి అడిగిన వాళ్ళు చనిపోయాడు. చనిపోతే వచ్చిన అన్న కౌన్సిలర్, నేను సార్తో మాట్లాడి దాని గురించి మాట్లాడి వాళ్ళకు దాన సంస్కారాలు 70,000 ఇప్పించినామా. అవునా కాదమ్మా? ఇవన్నీ నా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కరోనా టైంలో ఆ కౌన్సిలర్ కూడా కరోనా ఇంట్లో అంటే మీ అందరికి 10 కిలోల బియ్యం కూడా పంపించిన, మీ అందరికీ తెలుసు. అమ్మ ఇంకోటి, కాళ్ళు మొక్కిండు ఏడుస్తున్నట్టు మీరు అందరూ నన్ను కనిపించిన వాళ్ళు మీ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుని ఇంకా సిగ్గు అమ్మ. వీళ్ళు కళ్ళ కాళ్ళు మొక్కపోతే ఎట్లా మొత్తం? ఇంకోటి ఏమంటున్నాడు, ఏడుస్తున్నాడు అంటాడు. అరే బాయ్కి 29 సంవత్సరాల పిల్లవాడు నీ గుండెల గుండె కొట్టించిండు, నీకు నిత్యం కాదు ఇచ్చిండు. నేను భయపడతాను, నా తమ్ముళ్ళకు భేదిస్తున్నది ఆధారపడ్డా కానీ నేను ఎప్పుడు బయట పడతాను కాదు, ఎవరు దేవుని నాకు భయపడతాను కాదు. భయపడతాను అయితే ఆ ఈతకు రాకపోతుండే, నన్ను ఈ ఈతకు నడిపేకపోతుండే. నా గెలుపు సభలు ఎప్పుడు సేవంటే నా నామినేషన్ మన మైనార్టీ మహిళలందరూ ఇంట్లో నుండి కలిసి వచ్చినప్పుడు మహిళలందరూ భయం వదిలేసి బయటకు వచ్చినప్పుడు నాకు గెలుపు డిసైడ్ అయిపోయింది. అవునా కాదమ్మా? ఎంతమంది గెలుపు వచ్చినా ఈసారి సేవ చేస్తారు. మా కడుపు బిడ్డ మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఆనందం మాకు కావాలి అని మీరు అందరూ బయటకు ఎప్పుడు వచ్చినా అప్పుడైనా గెలుపు డిసైడ్ అయిపోయింది. అవునా కాదమ్మా? అమ్మ 2 సార్లు అతనికి అవకాశం ఇచ్చింది, సరిపోయా అమ్మ? సారి సాయాన్ని గౌరవించాం. మరి ఇంతవరకు అయిపోతుందా? ఏ కూడా నీవే ఉంటాయి అమ్మ. మన గుట్టకు రోడ్లు కావాలా, మోర్లు కావాలా, బాగా దీనస్థితిలో ఉన్నాం. దీనస్థితిలో ఉంటా తిరిగి చేస్తాడు కావాలా, యువకుడు కావాలా, ఎప్పుడు అందుబాటులో కావాలా. ఇప్పుడు ఆ మనిషికి ప్రతి ఒక్క ఫోన్లు రాజు ఒక్క ఫోన్ చేయకపోతే మరవది. నాకైతే ఒక 20 గంటలు అమరీలకు కోసం టీవీ పని చేస్తా. యువకుడికి అవకాశం ఇదమ్మా, యువకుడికి అవకాశం ఇస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు.
ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే మళ్ళీ కేసీఆర్ వస్తారు. మీరు కనుక మంచి కోటేసి అనుకో ఏం చెప్తాడు, మళ్ళీ ఇంకో 10 జంప్ అవుతాడు, నీ ఓటు వేస్ట్ అవుతుంది, నీకు వినియోగం అవుతుంది. అమ్మ ఇంకోటి అడ్డగోలు డబ్బులు వస్తున్నాయి, అడ్డగోలు మంది వస్తుంది, అడ్డగోలు చేరాలని అన్ని చేస్తున్నాడు. అవిడికి వేసపోతే అవన్నీ మన డబ్బులే. ఇన్ని రోజులు రోడ్ల మీద చుట్టుపక్కల భూములు అనుకోని కబ్జాలు పెట్టిన డబ్బులు అవి ఇప్పుడు బయట తీస్తున్నాడు. అమ్మ ఈ మనిషి 10 సంవత్సరాలు సారు చేసిన పనులని ఏం చేసినట్టు ఈ సారు సంతకం చేయకపోతే వస్తాయా అమ్మ? రూపాయలు వస్తాయా? మళ్ళీ ఇంకోటి ఎల్లిరోజు మొన్న ఒక పిల్లాడు మన గుట్టకు కిడ్నీలు కాబడిందంటే అన్న గరీబ్ వాళ్ళు కిరాయి ఉంటారు అన్న, అలాగే మన చూడూరన్న ఆపరేషన్ బాగా కష్టమవుతుందంటే 3 లక్షల రూపాయలు ఎల్లిరోజు ఇచ్చాడు. ఇచ్చే పిల్లలు బాగా కాపాడినమ్మా. నేను ఏమంటున్నా అంటే అలాంటి పరిస్థితి మన కుటుంబంలో ఎవరికైనా వచ్చిందనుకో మన ఎమ్మెల్యే సార్కి మనం తెల్లముఖం పెట్టుకొని పోవాలా. తెల్లముఖం పెట్టుకొని సార్ దగ్గర వచ్చి 50 వచ్చి 3 లక్షలు 10 లక్షలు సార్ అంటే ఇస్తాడు. ఇక్కడ కార్డు అంటే సీఎం అవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. ఇంకొకటి కేసు పోవటం అతను లోయ మొత్తం ఉంటుందా? మాకు ఆదాయం అయితే మేము కట్టెక్కలా పైసా అవుతుందా? అంతా గుర్తు పెట్టుకోదమ్మా. ఇంకోటి ఏంటంటే మీకు జీవితాంతం నేను సేవ చేసుకోవడానికి వచ్చిన అమ్మ, నేను జాబ్ చేస్తే నాకు 40-50 వస్తాయి, నా బాగా వెళ్తున్నాయి 40-50 ఇస్తాం, ఆరాంశ కాలు మీద కాలేసుకొని నేను బతకొచ్చు. కానీ ఎందుకు నా జీవితం మీకు అర్పించేసిన మా అమ్మకు 3 కొడుకులు, ఒక కొడుకుని ప్రజాసేవ చేసి నేను ఇప్పుడు మీకు 40 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటా ఉన్నా. నేను గరీబ్ జేబులకి పైసలు పెట్టి మీకోసం చేస్తున్నా. ఇప్పటికైనా ఎప్పటికైనా ప్రజాసేవకు నేను అడుగుతాం. నాకు ఒకటో పని గొప్ప, ఈ కౌన్సిల్ పని కంటే ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన తమ్ముడైన పనిలో గొప్ప నాకు. అమ్మ కోవిడ్ నియోజకవర్గంలో 2-3 వేల మంది లీడర్లు ఉంటారు. వాళ్ళందరూ ఫోన్ చేస్తే సాగు 1 నిమిషం లేవటం పోదు, కనుక ఈ గరీబ్ ఫోన్ చేస్తే తక్కువ రావుతారు. ఎందుకంటే తెలుసా మరే ఫోన్ చేస్తే దొంగ దొంగలు ఉన్నాయి, పోలీస్ భయం ఉన్నాయి, భూమి కోసం చేయడు, మున్సిపల్ భయం కోసం చేయడు. చేతకి గరీబ్ సార్ దాకుండా పడ్డారు, యాక్సిడెంట్ అయింది, ఆఫీసులు కావాలని గాలి కోసం చేస్తామని తక్కువ లావుతారు. నైట్ 12 గంట చేసిన వాళ్ళు లావుతారు. నేను ఒక్క పని నాకు ఎప్పటికీ ఎమ్మెల్యే సార్ తమ్ముడు అని ఒక గొప్ప ఎప్పటికి ఉండదమ్మా. నేను ఏదో రాజకీయ కౌన్సిలర్ అని కాదు, ప్రజాసేవ ఎప్పటికి ఉండదమ్మా. ప్రజాసేవ ఎప్పటి కాపాడారు, ప్రజాసేవ జీవితాంతం ఉంటుంది. దయచేసి మీ అందరి పాలు మొక్క అడుగుతున్నామ్మా. నేను ఇన్ని రోజులు మీకు ప్రజాసేవ చేసినందుకు మీరు యాది మొదలుకొని ఎవరైనా ఇచ్చినా తీసుకోవాలి, నేను ఓటు మొత్తం మీకు వేయడమ్మా. ఎందుకంటే మీకోసం నేను నిలబడ, నేను చేసి ఓటు అనుకుంటున్నామా. మీ కాళ్ళకు దండం పెట్టి అడుగుతున్నా, ఎందుకంటే మీ కొడుకులు కాబట్టే నేను మీ కాళ్ళకు దండం పెట్టి అడుగుతున్నా. ప్రజాసేవ చేస్తే నచ్చినా నన్ను చంపుకోకూడమ్మా, సాగుకోవాలి. ఎందుకంటే నేను జీవితాంతం మీకు సేవ గీగే బతుకున్నామ్మా. నేను నాకు పెళ్లి బంగం లేదు, మీకు ఎట్లాంటి ఇల్లు నాకు కూడా అట్లాంటి ఇల్లు ఉంది. నేను తిన బుక్కల కన్నా ద్రవం బుక్కలు పెడుతున్నా, నన్ను సాగుకోవాలి, చంపుకోగలమ్మా. కాలు గుర్తు కోటేది మన 1వ నెంబరు అందరూ యాడ్ పెట్టుకోవాలి. 1వ నెంబరు కింద మీద చూడద్దు, దానిలో కావద్దు. 1వ నెంబర్ దుడ్డ సక్కం కావాలా. 1వ నెంబర్ మీద కారు ఉంటుంది, మిగతా బేకారు పడైనాయి అవి చూడకూడదు, బేకారు వాళ్ళని చూడద్దు. 1వ నెంబర్ కారు వేసేయండి. జై తెలంగాణ, కారు గుర్తుకే అవుతుంది. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇంకా రోడ్లు కావాలా, మోడ్లు కావాలా, షాదీఖానా, కళ్యాణ లక్ష్మి చాలా పనులు ఉన్నాయి సార్. ఎవడో ఒక్కడు మిమ్మల్ని మోసం చేసి పోయి కానీ మీరు బాధపడద్దు. ఎందుకంటే వీళ్ళందరూ మీతో ఉన్నారు సార్, వీళ్ళని చూడు, ఆడు బయట సార్, మా మధ్యలో బతికేటోడు కాదు. ఏమంటున్నా ఈ గరీబులను చూడు, ఎందుకంటే మోసం చేసినోడు మోసం చేస్తాడు ఎప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద ఎమ్మెల్యే సార్లు మోసం చేసాడు, మనల్ని మోసం చేయాలా అమ్మా? ఆలోచించుడి అమ్మా. దయచేసి ఈ తమ్ముడు చెప్తున్నాడు, నాకు రాసొచ్చిండు, ఆయన ఏమేమి చేసినా నిన్న చెప్పిపోయినా అని చెప్పిండు. మీ అందరిని ఒకటే సింపుల్ అమ్మా, ఈ పెద్ద విషయాలు అడగా. కరెంట్ ఎవరు తీసుకొచ్చినామా మనకు? కరెంట్ కేసీఆర్ తీసుకొచ్చింది. ఈ నచ్చేట మొగోడు నేనే కరెంట్ తీసుకొచ్చిన ఇక్కడ అని చెప్పిండట. అంటే నేను మొన్న మాట్లాడిన సేపు ఆయన గురించి ఒక మాట మాట్లాడినా కనీసం నేను కాంగ్రెస్ వాళ్ళ గురించే మాట్లాడా. ఎందుకంటే
ఇప్పుడు ఆనంద్ గురించి మాట్లాడతా, మంచోడు. మీ గురించి మాట్లాడతా, మంచోడు కాబట్టి మీరు అందరు, మీ అందరికి విలువలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ వాళ్ళ గురించి మీరు ఎప్పుడు మాట్లాడా, అలా విలువలు లేవు. కండువా పొద్దున వేసుకున్నా సాయంత్రం వేరే ఉంటుంది కండువా. పొద్దున మాట్లాడింది వేరు ఉంటుంది, సాయంత్రం మాట్లాడింది వేరు ఉంటుంది. అందుకని ఎప్పుడే వాళ్ళ గురించి మాట్లాడమ్మా. కానీ వాళ్ళ తమ్ముడు ఆవేదన పడుతుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇంకొక రెండో ముచ్చటమ్మా, మీ అందరికి తెలుసు, బాధతో చెప్తున్నా. ఇప్పుడు ఇవి మా అన్నని రోజు, మా నాన్నని అన్న, మా అమ్మని వదిలేని పిలుచుకుంటే రోజు ఎప్పుడు ఇంటికి వచ్చి తిరుగుతుండే ఈ కౌన్సిలర్. మీకు తెలిసి అధికారం పోగానే ఇంట్లో తిరిగినోడే ఇంటోడే పొడిచిండు పోయిండు. అట్లాంటి వాడు మీకు న్యాయం చేస్తాడమ్మా? పోనీ కనీసం నువ్వు మాట్లాడేటప్పుడన్నా నువ్వు సైలెంట్ గా నాకు ఓటు అని అడగాలి. కానీ సాగర్ రావు గారు ఇచ్చి ఆల్రెడీ ఆయన వెనుపోటు పొడిచినావు, గిరిసాగర్ రావు గారిని ఎమ్మెల్యే గారిని వెనుపోటు పొడిచినావు. కాకపోగా ఆయన చేసిన పనులన్నీ నేను చేస్తా అని చెప్తున్నాడట. నిజమా కాదమ్మా? నాన్నకి మనం వేసుకుని ముట్టా అంటే ఇంత ప్రాణం ఉంటే నాకు కూడా చెప్పిండ్రు. ఆ కాలనీని చేయాలిరా పాపం, నేను ఆడికి రోడ్లు వేసినా, కొన్ని డ్రైన్లు వేసినా, కొన్ని కరెంటు పెట్టినా, ఇంకా చేయాల్సిన పనులని నాన్నగారు చెప్తారు. ఈయన చేసినా వాళ్ళు ఏం చేయలేదని చెప్పిందంటే ఎంత మూర్ఖుడమ్మా. వెనుపోడు ఓడిచినావు, మళ్ళీ ఆయన చేసే పనులు కూడా ఆయన చేయలేదు, నేను చేసినా అంటే ఇట్లాంటి వాడు మంచోడు కావాలమ్మా. రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు. దయచేసి మిమ్మల్ని మళ్ళొకసారి కోరుతా ఉన్నా. మొన్న మీ అందరికీ అన్ని ముచ్చట్లు చెప్పాను నేను, మీరు అందరు విన్నారు కూడా. ఇప్పుడు ఇంకొక ముచ్చట తెలిసింది వాళ్ళ 5,000 సీరనంట. 5,000 దండం పెడుతున్నా. ఎవరైనా వద్దు ఉన్నారంటే నేను మీరు కోపం చేస్తాను. మిమ్మల్ని 5,000 సీరా తీసుకున్నాడే బరాబర్ చేతులకి అందరూ తీసుకోవాలి. దండం పెట్టి చెప్తున్నా, రాకపోతే వాళ్ళ ఇంటికి పోయి తీసుకుంటాను వాళ్ళు, సరేనా? ఎందుకంటే చెప్పినా కదా. కానీ ఆనంద్కి ఓటు వేయాలా, కేసీఆర్ బాబుకి ఓటేసుకోవాలి, అంతేనా? ఇంతకుముందు మధ్య మోసపోకూడదని చెప్పింది 2-3 సార్లు. మోసపోకూడదు కదా ఈసారి. కానీ నేను ఒక మాట చెప్తా, నేను చెప్పిన మళ్ళీ చెప్తా. మా అమ్మలందరికీ మహాలక్ష్మి 2,500 బాగుండే వాళ్ళు, అవి ఎంత 26 నెలలు 65,000 ఇస్తే ఆయనకి ఓటు. ఏమంటాను నేను? ఏరా అడిగి చూడండి, అది 65,000 ఇస్తే ఆయనకి ఓటు, లేకపోతే మాత్రం కేసీఆర్ గారికి ఓటు. కానీ 5,000 సూర్య తీసుకోండి ప్లీజ్. ఆ ప్రజాస్వామ్యం మీ దగ్గర భూమిలో మీరు అడుగుతున్న టీవీ చూసుకోండి. సో మీరే తీసుకోండి, రైట్? రెండోది, మా పెద్దమ్మలు అంటే ఎంత మోసం చేసిందంటే, అమ్మా కేసీఆర్ 2,000 తీసుకోకూడదా, 4,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండమ్మా? 26 నెలలు 2,000 అంటే 52,000. 52,000 మనకు ముట్టు పెడితే వాళ్ళకి ఓటు, లేకపోతే కేసీఆర్ బాబు ఓటు. 5,000కు బొట్టు పెట్టి పంపిరు వాపస్, సరేనా? ఇంకేమన్నాడు, అక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ కాలనీలో. మీకే పెట్టా, మీకు అవసరం అన్నిటికంటే. అమ్మ చెప్తారు స్కూటీ రియల్ పోతాడట, ఇరికెళ్ళి ఆడి వరకు, కాలేజీ వరకు వచ్చినాయా? పెద్ద మనిషి కాబట్టి గౌరవంతో మీరు ఏం చెప్పాలంటే గౌరవం ఇవ్వాలి. ఎప్పుడు ఎవరిని ఏమనొద్దమ్మా, అంకుల్ స్కూటీ పోయే అంకుల్, స్కూటీ మీద పోయి ఓటు వస్తా అంకుల్ అని చెప్పాలి, అంతేనా కదా? అంతే కదా. సో దయచేసి నేను ఆల్రెడీ మీ అందరికీ అన్ని ముచ్చటి చెప్పిన. నేనేమైనా తప్పు చెప్తే నేనే చెప్తున్నా. నేను తప్పు మాట్లాడితే ఏదైనా కూడా దయచేసి మా వాళ్ళకు ఓట్లు వేయకుండ్రి. ముఖ్యంగా నేనేమన్నా అబద్ధం ఆడినా కూడా ఓట్లు వేయద్దని చెప్తాను. ఇంకా అంత ధైర్యం కూడా. ఎవరినైనా మోసం చేసినా, ఎవరినైనా చేయదాల్సిన. ఇంకొక ముచ్చటమ్మా, ఆనంద్ మీ ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే ఆనంద్ ఓటు వేస్తుంది. అంత ధైర్యం ఉంది నాకు చెప్పడానికి. ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉండాలి మనుషులకు, రాజకీయ నాయకులు ఆ ధైర్యం కావాలి ఫస్ట్. దయచేసి అందరినీ కోరుతున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఈసారి నేను కొరకాల పెద్ద ప్రయత్నం చేసిన. సామాన్యుడు, బక్క చిక్కినోడు, మామూలు మనిషి, మనలో ఒక మనిషి ఉండన్నా, లేకపోతే బలిసినోడు, బాగా పైసల అహంకారం ఉన్నోడు ఉండన్నా, మీరు నిర్ణయించాల్సిన టైం మీకు వచ్చింది. ఇప్పుడు ఈ పరీక్ష ఇక్కడ ఉన్నోడికి కాదు, పరీక్ష మనందరికి కూడా. ఉన్నానా మనలో బిడ్డ ఒకరు ఉన్నాయినా వద్దా? బక్క చిక్కినోడు ఉన్నాయినా వద్దా? మీ అందరి కష్టాలు తెలిసినోడు. సామాన్యులు రావాలి రాజకీయంలోకి, ఎప్పుడు బలిసినోడు రావద్దు. దయచేసి కోరుతా ఉన్నాం మీ అందరినీ. మీ అందరు కూడా మీ బిడ్డలాగా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. 100% ఇక్కడ ఉన్న ధైర్యం చూస్తే, ఇక్కడ ఉన్న చైతన్యం చూస్తే నాకు తెలుస్తుంది ఆనంద్ గెలిచిపోయిన చెప్పి గ్యారెంటీ చేస్తాను. అన్నిటికంటే జోక్ ఏంటంటమ్మా, ఇక్కడికి ఆర్టీసీ బస్ వేసినాను అంటే నవ్వొస్తుంది నాకు చెప్పుకోలేదు. ఆర్టీసీ బస్ ఇలాగే సేవ చేసినామా సంజయ్ అన్న, నేను వచ్చి చూసానా?
అరే ఏం చేస్తారు ఇట్లా మరి చెప్పని కూడా అంటే మనం ఓటు అడగాలి ఏదో చేసి వేరే వాళ్ళు చేసినప్పుడు నేనేం చేసిన పక్కింటి బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నాడు ఇదే వీళ్ళ పని దయచేసి మీ అందరూ కోరుతానమ్మా అట్లాంటి వాళ్ళు రానియకుండా నిజాయితీ పని రాని చెప్పి అందరూ కోరుతూ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ అమ్మ థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ అమ్మ ధన్యవాదాలు తెలియజేస్తాము అమ్మవాళ్ళు మీ మన్మలతో కలిపి అన్ని పనులు చేసుకున్నాం ఇవి వచ్చిన తర్వాత గ్యారంటీ నాది గ్యారంటీ ఇది అందరు చదవండి అమ్మ ఒకసారి. ఇంకోటి ఇక మనకి బ్యాలెట్ లోకల్ కేంద్రాలకు ఇట్లుంటది అమ్మ పేపర్ ఇట్లుంటది. ఫస్ట్ నెంబర్ 1వ నెంబర్ కారు ఎటు దిక్కులు చూడద్దు సీదా పోవాలా పేపర్ తీసుకోవాలా 1 నెంబర్ కారు మీద గుద్దులు గుద్దాలా ఈ పేపర్ ఎట్లా మడత పెట్టాలో ఒక్కసారి చూడరమ్మా ఇట్లా పట్టుకో అమ్మ ఈ కార్ మీద ముద్ర గుద్దిన తర్వాత పేపర్ ను ఇట్లా మడత పెట్టాలి ఇగో ఇట్లా మడత పెట్టాలమ్మా అడ్డంలా ఇట్లా మడత పెట్టాలా మడత పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి డబ్బలు వేయాల. మీరు కనుక పొరపాటున ఇట్లా కొట్టి దీన్ని ఇట్లా వేసిరనుకో దీనికి ఈడ ఉన్న ఇంకో కింది దానికి అంటుతుంది మనం ఏటో వేసినామనేది తప్పు పడుతుంది. చెల్లె ఓటు 5 సంవత్సరాలు కష్టపడి మనం ఒక్కరోజు ఓటు కాబట్టి వేసే ఓటు కూడా ఖరాబ్ కావద్దు. కాబట్టి మీరు అందరు ఇట్లా కొట్టాలా ముద్ర 1వ నెంబర్ కారు ఇట్లా మడత పెట్టాలమ్మా పొడవున మడత పెట్టాలా ఇగో ఇట్లా అనాలా ఫోడ్ చేయాలా ఇట్లా అనాలా లోపల వేయాలమ్మ డబ్బల. దయచేసి అందరు కారు గుర్తుకోలేరు మీరు వేస్తారని నమ్మకం నాకు ఉంది. జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ. మీరు